1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాను మోసం చేసి యుద్ధంలో బ్రిటిష్ వారి చేత చంపించి బ్రిటిష్ వారికి లంచాలు బహుమానాలు సమర్పించి బెంగాల్ సింహాసనానికి వచ్చాడు మీర్ జాఫర్. బ్రిటిష్ వారి దయా దాక్షిణ్యాలపైన సింహాసనాన్ని అధిష్ఠించిన మీర్ జాఫర్ను బ్రిటిష్ వారు లంచాల పేరిట కానుకల పేరిట నవాబును డబ్బుకై పీడించేవారు. బ్రిటిష్ వారి ప్రవర్తనతో విసుగు చెందిన మీర్ జాఫర్ వారికి ఎదురు తిరగగా బ్రిటిష్ వారు అతడిని పదవీ భ్రష్టుడిని చేసి అతని అల్లుడైన మీర్ ఖాసింను గద్దెనెక్కించారు. మీర్ ఖాసిం కూడా ఇంగ్లీషు వారిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండాలని ప్రయత్నించాడు. ఇతడు ఇంగ్లీషు వర్తకులతో సమానంగా భారతీయ వర్తకులకు కూడా వ్యాపార హక్కులు ప్రసాదించాడు. ఇంగ్లీషు వారికి విధేయులైన ఉద్యోగులను తొలగించాడు. ఇతని చర్యలు బ్రిటిష్ వారికి ఆగ్రహం తెప్పించి ఇతన్ని ఎలాగైనా గద్దె దింపాలని నిశ్చయించుకున్నారు. ఇది మరొక యుద్ధానికి కారణమైంది. అదే 1764లో జరిగిన బక్సార్ యుద్ధము. ఈ యుద్ధంలో మీర్ ఖాసిం పక్షాన అయోధ్య నవాబైన షుజాఉద్దౌలా, మొఘల్ చక్రవర్తి అయిన షా ఆలంలు పాల్గొన్నారు. వీరి సైన్యాలు క్రీస్తు శకం 1764లో బక్సార్ వద్ద తలపడ్డాయి. అందుకే దీనిని బక్సార్ యుద్ధము అంటారు. ఈ ఉమ్మడి సైన్యాలు ఎంత వీరోచితంగా పోరాడినా బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయాయి. మొఘల్ చక్రవర్తి కూడా ఈ యుద్ధంలో ఓడిపోవడం వల్ల ప్రాముఖ్యత సంతరించుకొని చరిత్రలో నిలిచిపోయింది. 1765వ సంవత్సరంలో ఓడిన రాజులకు ఇంగ్లీషు వారికి మధ్య సంధి జరిగింది. ఈ యుద్ధం తర్వాత ఇంగ్లీషు వారు బెంగాల్, బీహారు, ఒరిస్సాల నుండి భూమి శిస్తు వసూలు చేసుకునే అధికారాన్ని పొందారు. దీనినే దివానీ అధికారం అంటారు. దీనితో బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం మొదలైంది.